అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ 'మేఘనోదయం' పార్ట్ 2. రచయిత మానస గారు. ఇక స్టోరీలోకి వెళితే, అంజలి మాటలతో ఆ చైన్, గాజులు కూడా తీసేయాలి అనుకున్న మేఘనను పార్వతి గారు, సతీష్ గారు ఇద్దరూ వారించారు. దాంతో తన ఆలోచన విరమించుకుంది. మేఘన 2 రోజులకు ఆ సంఘటన నుండి మెల్లిగా కోలుకుంది. మరుసటి రోజు సతీష్ గారు, పార్వతి గారు మేఘనతో మాట్లాడాలి అంటూ పిలిచి తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. సతీష్ గారి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్ని చూపిస్తూ, అమ్మా మేఘన, నీకోసం జాబ్ చూశాను తల్లి. మరో వారంలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. నిజానికి పార్వతి గారు, సతీష్ గారు ఇద్దరికీ తాము కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి. పార్వతి, మనం పార్థు చనిపోయాడని ఆలోచిస్తున్నాము, కానీ మేఘన భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. అవునండి, అంత మంచి పిల్లకి ఇంత చిన్న వయసులో రావలసిన కష్టం కాదు ఇది. తన జీవితం గురించి నాకు దిగులుగా ఉంది. పార్వతి, తను మన కోడలు, మన బాధ్యత. అవునండి, నిజమే. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. పార్వతి, మేఘనకు మళ్ళీ పెళ్లి చేద్దామా అంటూ అడిగిన సతీష్ గారి మాటలకు పార్వతి గారు ముందు ఆశ్చర్యపోయిన తరువాత ఎంతో ఆనందపడ్డారు. ఎంత మంచి ఆలోచన అండి! నాకు అసలు ఈ ఆలోచన రాలేదు. కానీ మన కట్టుబాట్లు? ఏం కట్టుబాట్లు పార్వతి? చెడు జరగనప్పుడు ఎన్ని అయినా పాటించవచ్చు. అంతేకాని వాటి కోసం మన జీవితాలు నాశనం చేసుకోకూడదు. అందుకే మేఘనకు సంబంధాలు చూడాలనుకుంటున్నాను. మేఘనకు ఖచ్చితంగా పెళ్లి చేద్దామండి. కానీ ఒక్క మాట చెబుతాను, తప్పుగా అనుకోరు కదా? చెప్పు పార్వతి. మేఘన లోకజ్ఞానం తెలియని పిల్ల. ఇప్పుడు పార్థు చనిపోయినా మనం ఉన్నాము. మనము కూడా లేకపోతే తన పరిస్థితి ఏంటి? మళ్ళీ పెళ్లి చేద్దాం అంటున్నారు కదా. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఎల్లకాలం మనం ఉండలేం కదా. ఏమంటున్నావు పార్వతి? సరిగ్గా చెప్పు. 1 సంవత్సరం మేఘనతో ఉద్యోగం చేయిద్దామండి. దానివల్ల తనకు బయట ప్రపంచం కాస్తైనా తెలుస్తుంది. తర్వాత పెళ్లి చేద్దాం. సంవత్సరం గడవడం వల్ల మేఘన కూడా పార్థు జ్ఞాపకాల నుండి కాస్త బయటపడుతుంది. నిజమే పార్వతి, అలాగే చేద్దాం. నేను మేఘన కోసం ముందు ఉద్యోగం చూస్తాను. సంబంధాల సంగతి తర్వాత చూద్దాం అనుకుంటారు. ఆయన మేఘన వచ్చిన రోజే విషయం చెప్పాలి అనుకున్నారు. కానీ ఇంతలో అంజలి రావడం, మేఘనను అనరాని మాటలు అనడం జరిగిపోయింది. పెళ్లికి ముందు మేఘనకు బాగా చదవాలని, ఉద్యోగం చేయాలని ఎన్నో ఆశలు ఉండేవి. పెళ్ళయ్యాక మాత్రం అన్ని ఆశలు వదిలేసుకుంది. కానీ పార్థు ప్రోత్సాహం వల్ల డిగ్రీ మాత్రం పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మామగారు ఉద్యోగం చేయమంటే ఏమనాలో ఆమెకి అర్థం కాలేదు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నారు సతీష్ గారు. చూడు తల్లి, ఇప్పుడు నీకు ఏదో ఒక వ్యాపకం అవసరం. అప్పుడే బాధలు మర్చిపోగలవు. పెళ్ళికి ముందు ఉద్యోగం చేయాలని కలలు కనే ఉంటావు కదా. ఇప్పుడు ఆ కలలు నెరవేర్చుకో. పార్వతి గారికి ఇప్పుడే మేఘనకు రెండో పెళ్లి గురించి చెప్పడం ఇష్టం లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనేది ఆమె ఉద్దేశం. ఇక మేఘన కాదని అనదలుచుకోలేదు. ఉద్యోగం వల్ల కాస్తైనా పార్థు ఆలోచనల నుండి బయటికి రావచ్చు అనేది ఆమె గట్టి నమ్మకం. దాంతో మామగారు చెప్పినట్లు ఉద్యోగంలో చేరింది. రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనుల్లో అత్తగారికి సహాయం చేసి ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ పనులు చేసుకుని నిద్రపోవడం, ఇదే తన దినచర్య. పార్వతి గారు మేఘనకు ఎక్కువ పని చేయించకపోయినా ఖాళీగా మాత్రం ఉంచడం లేదు. ఎంతసేపు ఏదో ఒక వ్యాపకంలో మునిగి ఉండేట్లు చేస్తుంది. కానీ ఎంత చేసినా నిద్రపోయేటప్పుడు మాత్రం మేఘన ఏడుస్తూనే పడుకుంటుంది. పార్వతి, సతీష్ వాళ్ళకి ఆ విషయం తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత వాళ్ళది. అలాగే సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో మేఘన కాస్త మారింది. ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ ఎలా ఉన్నా తన బాధ అయితే మారదు కదా. ఈ సంవత్సర కాలంలో మేఘన ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళు కూడా రమ్మని పిలవలేదు. అసలు మేఘన ఉద్యోగం చేస్తున్న విషయం కూడా వాళ్లకు తెలియదు. ఇక అంజలి మేఘన ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసి రగిలిపోయింది. కానీ భర్త మీద భయంతో ఏమీ అనలేకపోయింది.
అంజలికి ఒక కొడుకు పుట్టాడు. మేఘనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అజయ్ పురిటికి కూడా అంజలిని పుట్టింటికి పంపలేదు. ఆ రోజు శుక్రవారం. మరుసటి రోజు మేఘనకు సెలవు. మేఘన, మేము ఏదైనా అడిగితే మా కోసం చేస్తావా తల్లి? అదేంటి అత్తయ్య, మీరు అడగకూడదు, చెప్తే చాలు, నేను చేస్తాను. నీ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉందా తల్లి? నా విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మీ ఇద్దరికీ మాత్రమే ఉంది మామయ్య. అయితే ఆ నిర్ణయం రేపు అందరి ముందు చెబుతాను తల్లి. దానికి ఒప్పుకొని నా మాట నిలబెడతావా? ఖచ్చితంగా మామయ్య. మరుసటి రోజు మేఘన నిద్ర లేచేటప్పటికీ ఇంట్లో సతీష్ గారి తమ్ముడి కుటుంబం, లలిత గారు, వరుణ్, వర్ష, అంజలి, అజయ్, అజయ్ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. తన మామగారు వీళ్ళందరి ముందు తన నిర్ణయం చెప్పాలని అనుకుంటున్నారని మేఘనకు అర్థమైంది. అందరి పలకరింపులు అయ్యాక సతీష్ గారు మాట్లాడారు. మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది. నేను మేఘన గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మీ అందరికీ కూడా చెప్పాలని మిమ్మల్ని కూడా పిలిచాను. మేఘన జీవితం ఇలానే మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే తనకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. మేఘన ఇది ఊహించలేదు. అంజలి తప్ప అక్కడున్న అందరూ ఆనందించారు. అంజలికి మేఘన నవ్వితే కూడా నచ్చదు. ఎందుకు అంటే ఏమీ చెప్పలేము. ఇలాంటి వారు కూడా ఉంటారు మరి. ఇక వర్ష తనకు కూడా మేఘన జీవితం బాగుపడుతుంది అంటే సంతోషమే. తనకు మేఘన మీద ద్వేషం ఏమీ లేదు. కేవలం తమ సంపాదన తక్కువ అవడం వల్ల మేఘన అదనపు భారం అనుకుంది. అంజలి ఏదో అనబోయినా అజయ్ ఆపేశాడు. నేను ఒక సంబంధం అనుకుంటున్నాను. వాళ్లకు మేఘనను చేసుకోవడం ఇష్టమే. ఆ అబ్బాయి పేరు ఉదయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మ, నాన్న, చెల్లెలు ఇక్కడే ఉంటారు. అబ్బాయి మాత్రం హైదరాబాదులో ఉంటాడు. అన్నీ కుదిరితే ఈసారి పెళ్ళికి పిలుస్తాను అని చెప్పారు. అందరూ మనస్ఫూర్తిగా మేఘనను దీవించి వెళ్ళారు. మేఘనకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా మామగారి మాట కాదనలేకపోయింది. అన్నీ కుదరడంతో వారం తిరిగేసరికి మేఘన ఉదయ్కి భార్య అయింది. సతీష్ గారి కోరిక ప్రకారం పెళ్ళి ఎక్కువ హడావిడి లేకుండా గుడిలో జరిపించారు. మేఘన ఎవరితోనూ మాటలు పడకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఉదయ్, అతని తల్లిదండ్రులు మేఘనని మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. పెళ్ళైన మరుసటి రోజు సతీష్ గారి ఇంట్లోనే మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు. మేఘనకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఈ కార్యక్రమాలకు అసలు సిద్ధంగా లేదు. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. అలానే భయంగా పక్క గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది. అప్పటికే మేఘన కోసం ఎదురు చూస్తున్న ఉదయ్ తను రాగానే లేచి వచ్చి తలుపు గడియ పెట్టాడు. మేఘనకు టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అది చలికాలమే అయినా చెమటలు కారిపోతున్నాయి. తనని గమనించిన ఉదయ్ చిన్నగా నవ్వుకుని మేఘన ఎదురుగా వచ్చి తన చేతిలోని పాల గ్లాస్ తీసుకున్నాడు. సగం తాగి మిగతా సగం మేఘనకు ఇచ్చాడు. మేఘన తప్పక తాగింది. ఉదయ్ వెళ్ళి మంచంపై కూర్చున్నాడు. మేఘనని కూడా పిలిచాడు. తడబడుతున్న అడుగులతో మంచం దగ్గరికి వచ్చింది. ఉదయ్ ఆమె చెయ్యి పట్టి మంచంపై కూర్చోబెట్టాడు. మేఘన, నువ్వు ఈ పెళ్ళి ఇష్టపడి చేసుకున్నావా? మేఘనకు కాస్త ధైర్యంగా అనిపించింది. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఉదయ్ తన వైపే చూడడంతో, అంటే మీరని కాదు, నాకు అసలు మళ్ళీ పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. మామయ్య గారి మాట కాదనలేక చేసుకున్నాను. కానీ నేనైతే నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. నిన్ను కాదనడానికి రెండో పెళ్ళి అనేది తప్ప మరే కారణం లేదు. అది అసలు కారణమే కాదు. మా అమ్మా నాన్నలకు కూడా అలాంటి పట్టింపులు లేవు. అందుకే నేను నిన్నే చేసుకున్నాను. కానీ నాకు తెలుసు నీకు ఇప్పుడు ఈ బంధం ఇష్టం లేదని. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడే ఈ కార్యం జరుగుతుంది. కానీ అంతవరకు నేను నిన్ను తాకను. నేను కింద పడుకుంటా, నువ్వు మంచంపై పడుకో. ఇలాంటి మాటలు నా నుంచి ఊహించవద్దు. నేను మరీ అంత బుద్ధిమంతుడిని అయితే కాదు. ఇద్దరం ఈ మంచం మీదనే పడుకోవాలి. నా ప్రయత్నాలు నేను చేయాలి కదా. లేకపోతే నువ్వు నన్ను ఎలా ఇష్టపడతావు?
అందరూ ముందు అమ్మాయిని ప్రేమలో పడేసిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. నేను మాత్రం ముందు పెళ్లి చేసుకొని తర్వాత ప్రేమలో పడేయాలి. ఇంకా పడుకో. ఉదయ్ మాటలకు మేఘన మనసులో ఒక రకమైన అలజడి కలుగుతుంది. కాసేపటికి ఇద్దరు అలానే నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చింది ఉదయ్కి. తనకు అతి దగ్గరగా ఉన్న మేఘన కనిపించింది. అలానే ప్రేమగా మేఘననే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి మేఘన కదలడంతో తాను మెలకువగా ఉండడం చూస్తే ఇబ్బంది పడుతుందని నిద్రపోతున్నట్టు నటించాడు. కళ్ళు తెరిచిన మేఘనకు తనకు ఎదురుగా ఉదయ్ అంత దగ్గరగా ఉండేటప్పటికీ ఎలానో అనిపించింది. ఒక్క క్షణం పార్థు గుర్తొచ్చిన వెంటనే ఆ ఆలోచనలను తప్పించి నిదానంగా లేచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన మేఘన కాసేపటికి కాఫీ కప్తో తిరిగి వచ్చింది. ఉదయ్ గారు అంటూ బెరుకుగానే పిలిచింది. ఆ పిలుపులోని భయం ఉదయ్కి కూడా అర్థమై లేచి కూర్చున్నాడు. ఏంటి మేఘన, ఎందుకు అంత భయపడుతున్నావు? నేనేమైనా మరీ అంత రాక్షసుడిలా కనిపిస్తున్నానా? లేదు అంటూ తల అడ్డంగా ఊపింది. మరి అంత భయం అక్కర్లేదు, సరేనా? సరే ఉదయ్ గారు, కాఫీ తీసుకోండి. ఉదయ్ మెల్లిగా నవ్వుకొని మేఘన తెచ్చిన కాఫీ తీసుకున్నాడు. ఆమెని చిలిపిగా చూస్తున్నాడు. కాఫీ అచ్చం నీలాగి చాలా తియ్యగా ఉంది. మేఘనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉదయ్ తన చూపులను మేఘనపైనే ఉంచాడు. అసలు తల కూడా తిప్పలేదు. కాసేపు అక్కడే ఉంటే మేఘన ఆ చూపులకు తట్టుకోలేక వడివడిగా గదిలో నుండి వెళ్ళిపోయింది. తమ గదిలో నుండి బయటికి వచ్చిన మేఘనకు తన అత్తమామల గదిలో మాటలు వినపడ్డాయి. అన్నయ్య గారు, మీరు నా బిడ్డకి చేసిన దానికి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. తల్లి గొంతు వినపడగానే మేఘన అక్కడే ఆగిపోయింది. అవును మామయ్య గారు, ఇప్పుడు నాకు నా చెల్లెల గురించి ఏ దిగులు లేదు. వరుణ్ కూడా అక్కడే ఉన్నాడు. అలా ఏం లేదు వరుణ్, మా కోడలి పట్ల బాధ్యత మేము నిర్వర్తించాము అంతే. కానీ మేము మేఘనా జీవితం ఇక్కడితో ఆగిపోయింది అనుకున్నాం మామయ్య గారు. మళ్ళీ పెళ్లి చేయించాలన్న ఆలోచన కూడా రాలేదు మాకు. అవును అన్నయ్య గారు, మేఘనకు తెలియని విషయం ఏంటంటే మేఘనా పెళ్ళికి ఏ అప్పులు చేయకపోయినా వాళ్ళ నాన్న ఆరోగ్యం కోసం మాత్రం అప్పులు చేయవలసి వచ్చింది. వాటికి నెల నెల వడ్డీలు కూడా కట్టాలి. మేం ముగ్గురం 3 పూటల తిండి కూడా తినలేని పరిస్థితి. ఇక మేఘన మా దగ్గర ఉన్న నెల రోజుల కోసం మళ్ళీ అప్పు చేశాము. అందుకే మీరు మేఘనను పంపమంటే తనని ఒక్క మాట కూడా అడగకుండా పంపేశాను. తన బాధ పడిందని కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడికి వస్తే కనీసం తనైనా 3 పూటల తిండి తింటుంది అన్న స్వార్థం నాది. ఆ ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదమ్మా. వరుణ్ ఊరికే ఇవ్వకపోయినా కనీసం వడ్డీ లేకుండా అయినా నేను డబ్బు ఇచ్చేవాడిని కదా. సరే, ఇప్పటికైనా ఎంత కావాలో చెప్పు. ఇక అవసరం లేదు అన్నయ్య గారు, వర్ష ముందే అనింది. నేను కూడా ఉద్యోగం చేసి ఆ అప్పులు తీరుస్తాను అత్తయ్య అని. నేనే ఒప్పుకోలేదు. ఆడపిల్ల ఉద్యోగం చేయడం ఏంటి అనుకునేదాన్ని. కానీ మీరు మేఘనతో ఉద్యోగం చేయించి నా కళ్ళు తెరిపించారు. అందుకే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఎలాగో నేనున్నా కదా, ఇంట్లో నేను చూసుకుంటాను. ఇక 2 ఏళ్ళు కష్టపడితే చాలు, అన్ని అప్పులు తీరిపోతాయి. మీ ఇష్టం అమ్మా. ఇక వస్తాము మామయ్య గారు అంటూ వరుణ్ వాళ్ళు కూడా అక్కడ నుండి బయలుదేరారు. అప్పటి వరకు అక్కడే ఉండి ఆ మాటలన్నీ విన్న మేఘన బయటికి వచ్చిన వరుణ్ణి చిన్నగా కౌగలించుకుంది. దాదాపు 1.5 సంవత్సరం తరువాత తనతో ప్రేమగా ఉన్న చెల్లెల్ని చూసి వరుణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లలిత గారు కూడా ఆనందంతో తన పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకున్నారు. మేఘన వెనకాలే వచ్చి ఆ మాటలన్నీ విన్న ఉదయ్ కూడా వీళ్ళని చూసి సన్నగా నవ్వాడు. నిండుగా ఉన్న తన చెల్లెల్ని చూసిన వరుణ్ చాలా సంతోషపడ్డాడు. మేఘనకు ఇప్పుడు వాళ్ళ మీద ఏమాత్రం కోపం లేదు. అప్పటికే మిగతా వారంతా వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు కూడా మేఘనకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. 3 రాత్రులు సతీష్ గారి ఇంట్లోనే జరిగాయి. అందరి ముందు బుద్ధిగా ఉండే ఉదయ్ తమ గదిలో మాత్రం తన చూపులతోనే మేఘనను బాగా కవ్విస్తున్నాడు. అయితే మరే రకంగా ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఉదయ్ వాళ్ళింట్లో ఒక 2 రోజులు ఉన్నారు. ఉదయ్ తల్లిదండ్రులు, చెల్లెలు మేఘనను
తమ సొంత మనిషిలా చూసుకున్నారు. ఉదయ్తో పెళ్లి అయిన తర్వాత మేఘన రాత్రులు బాధపడడం మానేసింది. తన ముఖంలో ఒక రకమైన కల కనిపిస్తుంది.